Yeah, good evening, all of you. Voice is clear, ma. Please let me confirm. Clear? క్లియర్. Yeah. So, yesterday class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please let me confirm. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Yesterday class లో? Okay, good. Done, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కస్ చేసాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ టాలీ ఫ్రమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఏ విధంగా చేయాలి అనేసి. టుడే ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ టాలీలో ఏ విధంగా పోస్ట్ చేయాలనేది టుడే సెషన్స్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు చెప్పండి, మల్టీ లేదంటే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతాయి చెప్పండి చూద్దాం. సో ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఇండియాలోనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామా, లేదు అంటే అదర్ కంట్రీస్ కి సంబంధించినవి కూడా పోస్ట్ చేస్తామా చెప్పండి. చెప్పండి, మీరు ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత లైక్ డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి? డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా సార్, ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ అంటే ఏంటి? Out of nation, out of nation, all countries. అవుట్ ఆఫ్ నేషన్, అదర్ కంట్రీస్. అంటే అదర్ కంట్రీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే మనము ఎనీ బిజినెస్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ, స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా మార్కెట్లో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి స్టాక్ ఆర్ గూడ్స్, నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం. సప్లయర్స్ నుంచి సేల్స్ కూడా చేస్తాం కస్టమర్స్ కి. ఓకే, సో విత్ ఇన్ ఇండియాలోనే చేయమండి, డొమెస్టికే చేయం, అదర్ కంట్రీస్ లో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇప్పుడు మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకుంటే, ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకుంటే సంథింగ్ ఏమైనా కావచ్చు, హెచ్పి ల్యాప్టాప్ కావచ్చు, సో తర్వాత లెనోవో ల్యాప్టాప్ కావచ్చు, డెల్ ల్యాప్టాప్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, మీరు పర్చేజ్ చేస్తుంటారు, మార్కెట్లో కస్టమర్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ యుఎస్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, ఓకే, ఆస్ట్రేలియాకు సేల్ చేయొచ్చు, లేదంటే దుబాయ్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, కువైట్ కూడా సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఇండియన్ రూపీస్ లో అమౌంట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు కదా. వాళ్ళ దేశం యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశ అమౌంట్ కి మన ఇండియా అమౌంట్ కి మ్యాచ్ చేసి మనం వాళ్ళకి పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ ఇవ్వాల్సి వస్తుంది, పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో చూస్తే ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మల్టీ కరెన్సీ హెచ్పి ల్యాప్టాప్స్, ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా $1కి 54.90, కువైట్ దినార్ 267.59, దుబాయ్ దిర్హమ్స్ డిహెచ్ఎస్ 22.31.
ఇలా మన బిజినెస్ అదర్ కంట్రీస్ లో పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. సో ఇక్కడ మనము కరెన్సీస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కరెన్సీని క్రియేట్ చేయాలి. కరెన్సీస్ ని క్రియేషన్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అనేది సెటప్ చేయాలి. సో కరెన్సీస్ ని క్రియేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అన్ని సేమ్. జస్ట్ ఇక్కడ కొత్తగా ఏమొస్తుంది? ఓకే, సో ఇక్కడ డాలర్, ఇక్కడ దినార్, ఇక్కడ డిహెచ్ఎస్ దిరహమ్స్, ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. వీటికి దాని అమౌంట్ మనం సెటప్ చేసి ప్రాపర్ గా పోస్టింగ్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా సెటప్ చేయాలి అనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, డన్. కంపెనీ క్రియేషన్ చేద్దాం. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, మనము లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ లెడ్జెస్. సో క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, పర్చేస్, క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేస్, పర్చేస్ అకౌంట్స్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ క్రెడిటర్స్. అక్కడ ఏ కంట్రీ అయితే ఉందో ఆస్ట్రేలియా, మనం ఆస్ట్రేలియా తీసుకుంటాం. అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కదా, కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటాను. బట్ రియల్ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ. సేల్స్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్. ఇక్కడ కువైట్ తీసుకోవాలి, బట్ అక్కడ ఏ స్టేట్ కూడా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకున్నాం. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ అని చేసుకున్నాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు కరెన్సీ, కరెన్సీలోకి వెళ్దాం. ఇది క్రియేట్ చేసిన తర్వాత వీటి రెండింటికి, కరెన్సీకి ఓచర్కి మధ్యలో మనకి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ బయటకు వస్తుంది. కరెన్సీ చేసుకున్నాం. డాలర్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ డిఎన్, దినార్, డిహెచ్ఎస్, దిర్హమ్స్. ఈ విధంగా మనం కరెన్సీస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి అమౌంట్స్ సెటప్ చేయాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు వచ్చింది, అది లేదు, ఇప్పుడు వచ్చింది 54.90 పైసా. డిహెచ్ఎస్, డిఎన్ 267.59 పైసలు. తర్వాత యూనిట్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి
ల్యాప్టాప్స్. ఈ విధంగా ఐటమ్ అనేది చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్, వోచర్స్. ఓకే. ఇప్పుడు మనము లెడ్జెస్ క్రియేషన్ చేసాం, ఐటమ్స్ క్రియేషన్ చేసాం, కరెన్సీస్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా వోచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చండి 1/4. సో క్యాపిటల్ అమౌంట్ ఎంత? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ 2/4 క్యాష్ విత్డ్రా. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 2/4 పర్చేజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. డేట్ మార్చండి 2/4. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్. ఐటమ్ ఏముంది అక్కడ? హెచ్పి ల్యాప్టాప్స్. సో మనకి 80 నెంబర్స్, $600, 48,000. సో రేట్ ఇన్ ఫారెక్స్ 600, మరి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90 చేస్తే 32,940. అదే 48,000కి అండర్లో 54 into 90 చేస్తే 26,35,200. ఓకే, సేవ్. నెక్స్ట్ 1/5 సేల్స్ F8. కువైట్. సింబల్స్ కంపల్సరీ ఇవ్వాలి. డిఎన్ 267.59. 267కి 267తో ఇంటూ చేస్తే 71,604. టోటల్ అండర్లో లాస్ట్ లో చూడండి 21,48,132. 16 దుబాయ్. $40. డిహెచ్ఎస్ 1250. ఈ విధంగా కంపల్సరీగా సింబల్స్ ఇవ్వాలి. మా సింబల్స్ ఇస్తేనే అది క్యాలిక్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ 26 చెక్ పెయిడ్ పేమెంట్. $25,000. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రిసిప్ట్, డేట్ మార్చండి 1/7. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కువైట్. డిఎన్ 4,000. నెక్స్ట్ దుబాయ్, డేట్ మార్చండి 2/7. డిహెచ్ఎస్ 5,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 18 పేమెంట్. $34,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 28 బ్యాంక్ చార్జెస్
చేసాం కదా ఆల్రెడీ. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి సో డేట్లు తీసేసి అంటే సరిపోతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 9,13,832. 9,13,832. సో ఇప్పుడు ఇక్కడ మన దేశానికి అదర్ దేశానికి అమౌంట్ కి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ ప్లస్ సి అంటే రిపోర్ట్స్ అమౌంట్ చెకింగ్ అన్నమాట. అమౌంట్ చెకింగ్ అనేది చేస్తాం. ఆల్ట్ సి డాలర్. సో 32,63,000. $59,446 కి ఇండియా అమౌంట్ 32,63,632. ఆల్ట్ సి. ఇప్పుడు 3 దేశాల అమౌంట్ డిఫరెన్స్. ఆల్ట్ సి 4 దేశాల యొక్క అమౌంట్. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ యొక్క అమౌంట్స్ కూడా క్లియర్ గా మనం చెక్ చేయొచ్చు. ఆల్ట్ సి ఇచ్చి చెక్ చేయాలి. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 80 పర్చేజ్ చేసాం, 70 సేల్ చేసాం, 10 ఉంది. డాష్ బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రా, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ ఐటమ్స్ 1, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 1, కరెన్సీస్ 4. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, HP ల్యాప్టాప్. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, HP ల్యాప్టాప్స్. సో ఈ విధంగా మనము ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మీరు ఒకవేళ వర్క్ చేసే ప్లేస్ లో మీకు కంపల్సరీగా ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. కరెన్సీస్ ని క్రియేషన్ చేసుకోవాలి. సో తర్వాత వాటికి అమౌంట్ సెటప్ చేయాలి. సెటప్ చేసి మీరు పోస్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ? క్లియరా? సే సార్ నో. Clear, sir. యా. డన్. లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. బేసిక్. ఓకే, వ్యాట్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? ఎనీవన్? వ్యాట్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. వ్యాట్ ఫుల్ ఫామ్ Value ఏంటి? added tax. Value added tax. వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ కాన్సెప్ట్ ని? ఓకే, ప్రజెంట్ ఇప్పుడు వ్యాట్ ఉందా ఇండియాలో? వ్యాట్ ఉందా? లేదు. న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేసాము. జిఎస్టి రాకముందు మన ఇండియాలో వ్యాట్ పోస్టింగ్స్ ఎలా చేసేవాళ్ళు? ఓకే, అంటే ఇక్కడ మీరు ఎనీ ఇన్వెంటరీ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే
ఇన్వెంటరీ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే కంపల్సరీగా మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది సప్లయర్స్ నుంచి, సేల్స్ చేస్తుంది కస్టమర్స్కి, పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. ఏంటవి? స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, పర్చేజ్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ వ్యాట్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ అని ఉండేది. ఫైనల్గా ఇన్పుట్ నుంచి అవుట్పుట్ తీస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేసేవాళ్ళం, ఇలా పే చేసేవాళ్ళం. బట్ అప్పుడు ట్యాక్స్ ఎలా ఉన్నింది? ఫర్ ఎగ్జాంపుల్ వివో మొబైల్ మన ఆంధ్రాలో 5% ఉంటే అదే మొబైల్ మనకి తమిళనాడులో 14.5 ఉంటుంది. సో ఇదే మనకి కర్ణాటకలో 12.5% ఉంటుంది. ఇలా ఒకే ఐటము మన డిఫరెంట్ స్టేట్స్లలో ఓకే చూసుకున్నట్లయితే స్టేట్లలో డిఫరెంట్ పర్సంటేజ్ ఉంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, అలా లేకుండా మనకి జిఎస్టీ తీసుకొచ్చారు. ఇది మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/4/2005లో ఇండియాలో స్టార్ట్ అయింది. ఎప్పుడు వరకు ఎండ్ అయింది? 01, 07 ఇప్పుడు ఎండ్ అయింది. ఇది స్టార్ట్, ఇది ఎండ్. మనకి జిఎస్టీ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1/7/2017 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్ టాలీ ప్రైమ్ 7.0లో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఇవి పెట్రోల్ మీద, ఆల్కహాల్ మీద, వాటి మీద వ్యాట్ ఉంటుంది. మిగతా ఐటమ్స్ మీద అయితే ఉండదు. ఎందుకంటే అదర్ కంట్రీస్తో పర్చేజ్ చేస్తుంటాం, సేల్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదర్ కంట్రీస్లో కొన్నిట్లో వ్యాటే ఉంటుంది, జిఎస్టీ ఉండదు అనమాట. అలాంటప్పుడు వ్యాట్లోనే మనం ఇవ్వాల్సి వస్తుంది. బట్ వ్యాట్లో ఉన్నప్పుడు లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. లెడ్జర్ వైజ్ అనేది ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు, ఐటమ్ వైజ్ కాదు. ఓకే, చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 7.0లో కంపెనీ చూడండి, మనకి RRR ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఎస్. సో ఇక్కడ మన స్టేట్ ఏదైతే అది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. టిన్ నెంబర్ ఉండేది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. 9 డిజిట్స్ లేదా 11 డిజిట్స్ ఉండేది. ఇలా టిన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. మన బిజినెస్కి ఉంటుంది. ఓకే, సో అదే విధంగా మనకి కస్టమర్స్కి ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే సప్లయర్స్ కూడా ఉంటుంది. ఓకే, సేవ్. సో ఇప్పుడు వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఓకే ట్వంటీ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్గా ఉంటాయి. క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జెస్లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి చూడండి. క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్, ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, ఇక్కడే స్టార్టింగ్లో ఇచ్చేవాళ్ళు అనమాట. పర్చేజ్ అకౌంట్స్. ఎప్పుడైతే ఎఫ్ లెవెల్లో వ్యాట్ డీటెయిల్స్ ఆప్షన్ వేసి పెడతావో ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేస్తుంటాయి. ఈజ్ వ్యాట్ ఆర్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ 5% ఇవ్వాలి. సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాట్, అంతకుముందు పైన ఉంది కావ్య సొల్యూషన్స్.
సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ వారి యొక్క వ్యాట్ నెంబర్ కూడా ఇవ్వాలి. వారికి కూడా 11 డిజిట్స్ 9 డిజిట్స్ వ్యాట్ నెంబర్ కూడా ఉంటుంది. సప్లయర్స్ కి కస్టమర్స్ కి మన బిజినెస్ కి ముగ్గురికి ఉంటుంది. ఇన్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, పర్చేజ్ అంటే ఇన్పుట్, సేల్స్ అంటే అవుట్పుట్. వ్యాట్ సేవ్. నెక్స్ట్ సేల్స్ అండ్ కోమలి మర్చెంట్స్ 5%. సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ కు సేల్స్ మాత్రమే ట్యాక్స్ ఇవ్వాలి. 5%. కోమలి మర్చెంట్స్. సన్రీ డెబ్టర్స్. బాలు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ కాదర్ ఎంటర్ప్రైజెస్. సన్రీ డెబ్టర్స్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్. యూనిట్స్ మనకి ఏమున్నాయి? ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. హెచ్పి ల్యాప్టాప్స్. నెంబర్స్ సేవ్. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్స్. నెంబర్స్. నెక్స్ట్ వివో మొబైల్స్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఓపో మొబైల్స్. కంట్రోల్ ఏ సేవ్. ఇలా మనం ఐటమ్స్ అన్ని కూడా క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. సో ఇప్పుడు మనం ఓచర్స్ అనేది పోస్టింగ్ చేద్దాం. ఓకే, కంపెనీ క్రియేషన్ అయిపోయింది, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది, ఓచర్ పోస్టింగ్ కూడా ఇప్పుడు మనం క్లియర్ గా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఓచర్స్ లోకి వెళ్దాం. ఓచర్స్ లోకి వెళ్ళి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. సో 1/5 క్యాష్. పర్చేస్ డేట్ మార్చండి 2/5. కావ్య సొల్యూషన్స్. కంట్రోల్ ఏ పర్చేస్ హెచ్పి ల్యాప్టాప్స్ 25,000. లెనోవో ల్యాప్టాప్స్ 23,000. 8,45,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. దాని మీద ఇన్పుట్ వ్యాట్ 5%, 42,250 ట్యాక్స్ పడింది. టోటల్ గా 8,87,250. సేవ్. నెక్స్ట్ 3/5 సేల్ చేస్తున్నాం. F8 కోమలి మర్చెంట్స్. హెచ్పి ల్యాప్టాప్స్ 18, సో 30,000. లెనోవో ల్యాప్టాప్స్ 13, 26,000. 8,78,000 మనం సేల్ చేసాం. దాని మీద అవుట్పుట్ వ్యాట్ 43,900 ట్యాక్స్ పడింది.
సో తర్వాత నెక్స్ట్ 6/5 పర్చేజ్ ఫ్రమ్ బాలు, మళ్ళీ F5 డేట్ మార్చండి. 6/5 బాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఓపో మొబైల్స్ సో 25 3,500. ఇన్పుట్ బ్యాక్ 1,62,500 మీద 8,125 రూపీస్ ట్యాక్స్ పడింది. టోటల్ గా 1,70,625. నెక్స్ట్ F8 సేల్స్ డేట్ ఇవ్వండి 10/5. కాదర్ ఎంటర్ప్రైజెస్. వివో మొబైల్స్ 22,800. ఓపో మొబైల్స్ 25 3,900. 1,53,500 మీద 7,675 రూపీస్ ట్యాక్స్ పడింది. సేవ్. ఈ విధంగా పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. అది మనకి వ్యాట్ లో ఉన్నప్పుడు ఇలా పోస్ట్ చేసేవాళ్ళం. ఎస్కేప్. డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసామంటే, డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. 1,45,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో 20 పర్చేజ్ చేసాం, 18 సేల్ చేసాం, 2 ఉన్నాయి. 15 పర్చేజ్ చేసాం, 13 సేల్ చేసాం, 2 ఉన్నాయి. 30 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 10 ఉన్నాయి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడుతుంది. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్. పర్చేజ్ లో 2 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది, సేల్స్ లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్ 1. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, HP ల్యాప్టాప్స్. పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్క పక్కన చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ వ్యాట్. వ్యాట్ లో ఉన్నప్పుడు ఇలా పోస్ట్ చేశారు. ఓకే, ఓన్లీ ప్రజెంట్ ఇప్పుడు ఆల్కహాల్ లైక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటి మీదనే వ్యాట్ ఉంది కొన్ని దేశాలతో, మిగతా పెడితే పూర్తిగా లేవు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసిండే జనరల్ ప్రాబ్లమ్స్. వితౌట్ జిఎస్టీ. వితౌట్ జిఎస్టీతో సర్వీస్ కానీ ఇన్వెంటరీ కానీ ఎలా మెయింటైన్ చేయాలన్నది టుడేస్ సెషన్స్ లో నేను క్లియర్ గా డిస్కషన్ చేశాను. సో ఫ్రమ్ టుమారో నుంచి మనము జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ వన్ క్లియర్? సే yes or no? Yeah. So then guys, once again very good evening all of you. లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే సెషన్స్ లో మనం చూసుకున్నట్లయితే టాలీ ప్రైమ్ 7.0లో లేటెస్ట్ వర్షన్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలుగుతాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ని మ్యాచ్ చేసి ఆ అమౌంట్ తో ఇన్వెంటరీ అంతా ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, ఎలా ఆ యొక్క స్టాక్ ని మెయింటైన్ చేయొచ్చు, ఏ విధంగా ఎంఐఎస్ రిపోర్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు అనేది టుడే సెషన్స్ లో లేటెస్ట్ వర్షన్ 7.0లో మనం క్లారిటీగా డిస్కస్ చేస్తున్నాం. ఓకే,
సో ఇన్వెంటరీ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే అసలు ఏంటి మీనింగ్ ఏంటి? Buying and selling of the goods. ఎస్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరి 1 ఇయర్? for 2000. One ఫస్ట్ One ఏప్రిల్ case. 31st థర్టీ March. ఫస్ట్ మనకి 12 months పీరియడ్స్ ఉంటాయి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ మనకి 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. ఇక్కడ మీకు కనపడుతున్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. సో దీని ఏమంటాం? లయబిలిటీస్, అసెట్స్. దీని ఏమంటాం? బ్యాలెన్స్ షీట్ అంటాం. సో టోటల్ వాల్యూ 1,88,600 ఉంది. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అయింది సార్ అంటే, నువ్వు 1 ఏప్రిల్ నుంచి 31/3 వరకు మధ్యలో 12 months ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలా జరిగినప్పుడు 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి ఎవరి ఇయర్. ఆ 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి మనము ఇప్పుడు రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ ఉంటాయి. పే చేయకపోయినా పే చేసినట్టుగా షో చేసుకుంటాం. అప్పుడు 31st March 3లో పే చేయకపోయినా పే చేసినట్టుగా చేసేసుకొని అక్కడ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. సెకండ్ క్లాస్లో సెకండ్ మెటీరియల్ బాగా అర్థమవుతుంది. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసి ఈ 31st మార్చ్లో బ్యాలెన్స్ షీట్లో ఎంత వాల్యూస్ అయితే ఉంటాయో అవి అసెట్స్ అయినా లయబిలిటీస్ అయినా యాజ్ ఇట్ ఈజ్గా ఈ 31st మార్చ్లో మిగిలిన బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి కంపెనీ స్ప్లిట్టింగ్ చేయడం ద్వారా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఆ అసెట్స్, లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లెడ్జర్లో కానీ ఐటెంలో కానీ ఓపెనింగ్లో ఎంటర్ చేసుకొని అమౌంట్ మ్యాచ్ చేసి మనం ఆ ఇయర్ మొత్తం బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేస్తాం. అలా ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. సో క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, సండ్రీ క్రెడిటల్ వాల్యూస్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, సండ్రీ డెబ్టార్స్ ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఈ అమౌంట్ మ్యాచ్ చేయాలి. నువ్వు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసావనుకో నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది డేటా. కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ మెటీరియల్లో, సెకండ్ మెటీరియల్లో స్ప్లిట్టింగ్ చేస్తే చాలు, ఆ డేటా అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది. కానీ మనకి ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్లో ఫస్ట్ మెటీరియల్లో ఒక ప్రాబ్లం, ఎలా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకుని దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలనేది ఒక కాన్సెప్ట్ అనేది మీతో నేను ఇక్కడ పెట్టి ఉన్నాను. ఓకే, చూడండి. ప్రియా ట్రేడింగ్ కంపెనీ, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ప్రియా ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీకి వచ్చాం కదా, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి ఉండాలి. రిమైనింగ్ అని నో పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్, అది డెబిటా క్రెడిటా అనేది సిస్టమే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి.
1,00,000. అది డెబిటా క్రెడిట్ అనేది సిస్టమే తీసేసుకుంటది. నీకు నో నీడ్. నెక్స్ట్ రమేష్. సన్రీ క్రెడిటార్స్. $20,000. నెక్స్ట్ ప్రకాష్. $30,000. నెక్స్ట్ పల్లవి. లోన్స్ అండ్ లైబిలిటీ 38,600. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చా అనకూడదా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనాలా? చెప్పండి. బ్యాలెన్స్ షీట్ ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చా సార్ అనొచ్చా అనకూడదా? ఏమనాలి? లయబిలిటీస్ అండ్ అసెట్స్ అని లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అనాలి. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అనొచ్చా? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చా ప్రాఫిట్ అండ్ లాస్ ని? అనొచ్చు సార్. డెబిట్ అండ్ క్రెడిట్ అనొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చు. బ్యాలెన్స్ షీట్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 18,000. కంప్యూటర్ రామన్ కో. నెక్స్ట్ రవి అండ్ కో. నెక్స్ట్ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది ఎస్బీఐ బ్యాంక్. లెడ్జెస్ క్యాష్ తప్ప రిమైనింగ్ అని కంప్లీట్. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్ లోకి వెళ్దాం. నెంబర్స్ అని చేద్దాం. ఎస్కేప్. స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది? గ్రైండర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి లెడ్జర్ లో 2,000. నెక్స్ట్ మిక్సెస్ 1,500. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ 2,800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 1,000. ఇలా ఐటమ్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ ఒకటి పెండింగ్ ఉంది కదా, క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇద్దాం. 80,000. ఎంటర్. ఎస్కేప్. ఎస్కేప్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళి అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. ఆల్ట్ F1. 1,88,600. 1,88,600. ఓకే. సో అమౌంట్ మ్యాచ్ చేసామా బ్యాలెన్స్ షీట్ ని యాజ్ ఇట్ ఈస్ గా? ఓకే. సో ఇప్పుడు ఈ అమౌంట్ తో, ఈ అసెట్స్ తో, ఈ యొక్క కరెంట్ అసెట్స్ తో, ఈ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ తో మనం ఇప్పుడు ఓచెస్ లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేద్దాం. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్దాం. ఓచర్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఏంటి? పర్చేజ్. డేట్ మార్చండి.
1525. పర్సన్ ఎవరు ఇక్కడ? ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది మన బిజినెస్? ప్రకాష్ని సెలెక్ట్ చేయండి. పర్చేజ్ అనే లెడ్జర్ మనం చేయలేదు. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ చేయండి. ఆన్ ద స్పాట్ లెడ్జర్స్ ని చేయాలంటే షార్ట్ కట్ చేయండి. Alt C. సో Alt C. ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్ క్వాంటిటీ ఎన్ని? 50. రేట్ ఆటోమేటిక్ ఎందుకు తీసుకుంది? అదే మనం ఇవ్వలేదు కదా, ఎందుకు తీసుకుంది అంటారు చెప్పండి? ఆటోమేటిక్గా ఆడ ఎందుకు తీసుకుంటుంది రేటు? బ్యాలెన్స్ షీట్ లో ఉంది కదా ఏది? ఆల్రెడీ ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో మనం ఎంటర్ చేసాం కాబట్టి డిఫాల్ట్ గా సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మన చాయిస్. వాల్యూస్ మార్చాలనుకుంటే 2,65,000కి మన బిజినెస్ ప్రకాష్ దగ్గర నుంచి ఒక 4 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది, సమ్ క్వాంటిటీ డిఫరెంట్ డేట్ లో. నెక్స్ట్ 25 పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్. సేమ్ రమేష్ దగ్గర కూడా సేమ్ ఆల్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది, డేట్ మార్చండి. 25 రమేష్. సేమ్ 500 సీలింగ్ ఫ్యాన్ 50, టేబుల్ ఫ్యాన్ 50, గ్రైండర్స్ 50, మిక్సెస్ 50. సేమ్ అమౌంట్ 2,65,000, 2,65,000. ఇద్దరికి సేమ్ వాల్యూస్ వస్తాయి. పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తున్నాం. సేల్స్ రేటు మార్చండి. 16 రామ్ అండ్ కో. సేల్స్ చేయలేదు కదా, ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్ 35. గ్రైండర్స్ 2,45,000. ఓకే, ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే లెడ్జర్ స్పేస్. 2,45,000 అండర్ కిందికి వచ్చాను కదా, అది లెడ్జర్ స్పేస్. ఇక్కడ ఎంత ఉంది ట్యాక్స్? 4%. ఇది జిఎస్టీ కాదు, నార్మల్ పర్సెంట్ ట్యాక్స్. ఆల్ట్ సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. 2,45,000 మీద 4%, 9,800. 2,45,000 ప్లస్ 9,800 అంటే 2,54,800. రామ్ అండ్ కోకి సేల్ చేసాము. తర్వాత 26 రవికి. డేట్ మార్చండి. పర్సన్ ఎవరు? రవి అండ్ కో. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ వాల్యూ 2,45,000. దాని మీద ట్యాక్స్ 4%. సేమ్ వాల్యూ ఇద్దరికి 2,54,800. సేవ్. తర్వాత 31/7 పార్టీ నేమ్ క్యాసెల్స్. సీలింగ్ ఫ్యాన్ 25, టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. 1,75,000. దీని మీద డిస్కౌంట్ అలౌడ్. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్.
మనకి అది ఇన్కమ్ అవుతుంది. సేల్స్లో డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ అలౌడ్, అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకుని లాజిక్. ఇప్పుడు నువ్వు 1 lakh పర్చేజ్ చేసావు, దానిలో నీకు 20,000 డిస్కౌంట్ ఇచ్చాడు. నువ్వు వానికి పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 80,000. 20,000 నీకేంటది? డిస్కౌంట్ రిసీవ్డ్. కస్టమర్కి సేల్ చేసావు 1 lakh, కస్టమర్ నీకు 20,000 ఇవ్వకుండా 80,000 మాత్రం ఇచ్చాడు. నీకు అదేంటి? డిస్కౌంట్ అలౌడ్. నీకు లాస్. పర్చేజ్లో మనకు వస్తే మనకి ఇన్కమ్, సేల్స్లో అంటే మనకు లాస్. ఓకే, సో అట్లా. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5%. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు -5,000, ఇట్లా ఇవ్వాలి. పర్చేజ్లు అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి, మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లు అయినా సేల్స్లో అయినా. ఓకే, -5%. తర్వాత ట్యాక్స్. 1,75,000లో 8,750 రూపాయలు తగ్గించాము, అప్పుడు 1,66,250. మళ్ళా 4% ట్యాక్స్ కలిసాం, 7,000. 1,73,250. కంట్రోల్ పి. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి ఇలా. ఓకే, ఇలా ఉంటుంది ఇన్వాయిస్ వితౌట్ జిఎస్టీ ఇన్వాయిస్. కంట్రోల్ పి అంటే ప్రింట్ మా. సేవ్. నెక్స్ట్ 1/8 రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. 2/8 పేమెంట్ టు ప్రకాశ్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనం కస్టమర్కి సేల్ చేసాం, అదేవిధంగా సప్లయర్ నుంచి పర్చేజ్ చేసాం. మనం ఫుల్ అమౌంట్ పే చేయలేదు, ఫుల్ అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. ఒకరేమో 80% అన్నారు, మరొకరేమో ఓకే ఓకే ఒకరేమో 70% వాల్యూ అన్నాడు. ఓకే, డే బుక్ ఆల్ట్ F2 1731 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆల్ట్ F2 ఇచ్చేయండి, డేట్లు తీసేయండి. వాడే చేస్తారు చూడండి. ఇక్కడ చూడండి, 1,65,000, 2,65,000, 2,65,000. ఓకే, 2,54,800, 2,54,800. షార్ట్ కట్ కి కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఎన్ అంటే కంట్రోల్ ప్లస్ ఎన్, క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఆన్. కంట్రోల్ ఎన్ ఆన్ అయిందా? ఓకే, ఇక్కడ ఫస్ట్ సేల్స్ చూద్దాం. 2,54,800 కింద చూడండి, ఇంటూ 80% బై 100, 203,840. తర్వాత 2,65,000 ఇంటూ పర్సంటేజ్ ఎంత? 70/100, 1,85,500. కావాలంటే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. 2,54,500 80% ఈక్వల్ 203,840. ఇది సేల్స్. పర్చేజ్ ఎంత? 2,65,000. ఇది వచ్చేసి 70% ఈక్వల్ 2,65,000 ఇంటూ 70%, 1,85,500. 1,85,500. ఓకే, అదే ఈ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఇంటూ ఇచ్చేసారంటే వెళ్ళిపోతుంది.
లేదు కంట్రోల్ ఎన్ని ఇస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. నో ప్రాబ్లం. ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్లోకి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 18 రిసిప్టా యా. ఎవరు ఇక్కడ పర్సన్స్ ఎవరు? రామ్ 203 మళ్ళీ క్రియేట్ ఇవ్వండి. రవి 203 చెక్ కదా, చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. ఇలా రెండు క్రియేట్ చేసి డెబిట్ బ్యాంక్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ తీసుకోండి. డేట్ మార్చండి. 28 ఎవరికి అమౌంట్ పే చేస్తున్నాం? ప్రకాశ్ అండ్ రమేష్. 70% అంటే ఎంత? 1,85,500. మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, క్యాష్ కానీ చెక్ కానీ. చెక్ అని మెన్షన్ చేయలేదంటే క్యాష్ అని అర్థం. ఓకే. రెడ్ కలర్, రెడ్ ఎందుకు వస్తుందమ్మా చెప్పండి. అక్కడ క్యాష్ లో రెడ్ ఎందుకు వస్తుంది? ఎనీవన్? మైనస్ వాల్యూ అండి, మైనస్ వాల్యూ. వెరీ గుడ్. ఓకే, మైనస్ వాల్యూ కాబట్టి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మైనస్ అంటే మన దగ్గర డబ్బులు లేదు అని అర్థం. మన దగ్గర ఏంటి? డబ్బులు లేదు అని అర్థం. డబ్బులు లేదు కాబట్టి మనకి నెగటివ్ వాల్యూ చూపిస్తుంది. నెగటివ్ వాల్యూ అంటే రెడ్ కలర్. ఓకేనా? సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ 19 క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా. అమౌంట్ ఎంత? 2,500. ఆల్ టు సి. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేద్దాం. మీరు అంతే, కొత్తగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే తెలీదు, ఇంకా తెలుసు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. వర్క్ స్పీడ్ అప్ చేయాలి. సేవ్. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి. 210. ఆల్ టు సి. ఇప్పుడు ఇవన్నీ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా శాలరీస్, వేజెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ అవుట్వర్స్, ఇవన్నీ ఏంటి? ఓకే, నామినల్ రూల్ ప్రకారంగా ఏంటి మావన్నీ? ఎక్స్పెన్సెస్. కాబట్టి అన్ని డెబిట్ ఎక్స్పెన్సెస్ చేయొచ్చా? అన్ని డెబిట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, చేయొచ్చు. Yes, sir. అన్ని డెబిట్ చేసి మనం క్రెడిట్ క్యాష్ చేయొచ్చు. ఆల్ టు సి. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్. ఇలా ఇలా ఆపరేట్ చేయాలి మీరు వర్క్ చేసే ప్లేస్ లో. అవాక్ అవ్వాలి మీ మీ దగ్గర పనిచేసే మీ ఓనర్ ఈ వర్క్ ఇట్లా ఆపరేట్ చేయాలి మీరు. చిన్నపిల్లలాగా మనము తారాడుకుంటా టైప్ చేసామంటే మీరైనా జాబ్ ఇవ్వరు, నేనైనా జాబ్ అని ఇవ్వరు. ఎవరికైనా వర్క్ స్పీడ్ అవ్వాలని కదా మనిషిని పెట్టుకుంటాం. మనకు ఒక అవకాశం ఇచ్చినారంటే దాన్ని మనం స్పీడప్ చేసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. $4,000. ఓకే, ఇలా అన్ని డెబిట్ చేసి లాస్ట్లో క్యాష్ వచ్చి క్రెడిట్ రెడ్ కలర్లో చూపిస్తుంది. ఎందుకని? మన దగ్గర ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సేమ్. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసేసాం. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లో వెళ్ళండి. ఇప్పుడు డే బుక్లో మీరు చూస్తే ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్స్ నాకు కనిపించాలి. అప్పుడు ఏం చేస్తాం? ఆల్ F2. ఒకవేళ ఓన్లీ 1 month లోనే మీరు చేస్తే
1731 ఇవ్వచ్చు. లేదు అన్ని రకాల డేట్లు ఉన్నాయి కాబట్టి డేట్లు తీసేయండి. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీకు కనబడతాయి. ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్స్ మీకు కనబడతాయి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత మనకి? 1,08,750. 1,08,750. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 7 ఉన్నాయేంటి? 5 కదా ఉండాల్సింది. 7 ఎలా వచ్చాయమ్మా? 7 ఎందుకు ఉన్నాయి అక్కడ చెప్పండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండు Opening ఉన్నాయి. balance. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 2 ఉన్నాయి కాబట్టి. వెరీ గుడ్. సో అప్పుడు F12కి వెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా నువ్వు ఎస్ పెడితే ఆప్షన్ అవి కూడా కనబడతాయి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పటికీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ అవి అక్కడ కనిపించకుండా వెళ్ళవు, అక్కడే ఉంటాయి అవి. వన్స్ నువ్వు ఒక్కసారి టైప్ చేసినావంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, అవి కంటిన్యూగా అక్కడే ఉంటాయి. సార్ నేను సేల్ చేశాను కదా అయినా ఎందుకు చూపిస్తున్నా అని చాలా మంది డౌట్లు వస్తాయి. నువ్వు అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుంటున్నావు, అది సేల్ అయిపోయి ఉండొచ్చు, కానీ అది కంటిన్యూగా అక్కడే కనబడతానే ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే సార్, 100 పర్చేజ్ చేశాను, 100 సేల్ చేశాను, కానీ ఎందుకు మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 కనబడుతున్నాయి? అవి నీకు మైనస్ లో కనబడతాయి. ఆల్రెడీ సేల్ అయిపోయింటాయి, మైనస్ లో కనబడితే ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అది మీరు గమనించాలి. డాష్ బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, పర్చేజ్, సేల్స్ అని కనబడతాయి ఇక్కడ. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1, సేల్స్లో 3, గ్రూప్స్ 28, లెడ్జర్స్ 22, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. మంత్లీ రిపోర్ట్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, సీలింగ్ ఫ్యాన్. మంత్లీ రిపోర్ట్ చూడండి, 100 పర్చేజ్ చేసాం, 70, 25. మన దగ్గర ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి, కానీ ఇక్కడ 7 చూపిస్తున్నాయంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 2 ఉన్నాయని అర్థం. కింద గ్రాఫ్ కూడా చూడొచ్చు. ఇది మంత్లీ రిపోర్ట్ మా. ఇన్వెంటరీలో మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? F4 స్టాక్ ఐటమ్స్, మిక్సెస్, ఎంత ప్రాఫిట్, పక్క పక్కన పర్చేజ్, సేల్స్ 2 కనిపించాలి. స్టాక్ వెరీ, సీలింగ్ ఫ్యాన్. పర్చేజ్, సేల్స్ పక్క పక్కన చూపిస్తాయి. స్టాక్ ఐటమ్, గ్రైండర్స్. సో ఇది ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయకుండా, మీరు కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకున్నాడు, టాలీ సాఫ్ట్వేర్ మీరు కొత్తగా తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీ దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అదంతా ఒక బుక్ లో రాసుకున్నారు, అంతా రాసేసుకొని దాని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని కొత్తగా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అప్పుడు ప్రజెంట్ ఫిజికల్ గా మీ దగ్గర ఎంత స్టాక్ ఉందనేది రాసుకొని దానికి లెడ్జర్ లో కానీ ఐటమ్ లో కానీ ఎంటర్ చేసుకొని ఆ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మ్యాచ్ చేసుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్స్? టాలీ ప్రైమ్ 7.0లో ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్ అమ్మా? నరేంద్ర, ఉపేంద్ర, మహేష్, దీపు, శిరీష, వంశీ, శైలజ, ఎనీ డౌట్స్? ఏం లేవండి. క్లియర్? అందరు అప్డేట్లో ఉన్నారా? క్లియర్ సార్. నమ్మచ్చా? అప్డేట్లో ఉన్నారా అందరూ?